నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పర్యావరణ సమతుల్యతపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. గ్రామాల్లో పారిశుద్ధ్యంపై నివేదికను అందజేసిన ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసన్. ఇడుపులపాయలో వైఎస్ఆర్ జయంతి విడివిడిగా ప్రార్థనలు నిర్వహించిన మాజీ సీఎం జగన్, కాంగ్రెస్ నేత షర్మిల. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని సంబేపల్లి మండలంలో సర్వసభ్య సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. గుంటూరులో పర్యటించిన రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు. కృష్ణానగర్లోని లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు. రోజు రోజుకు పెరిగిపోతున్న ఘన ద్రవ వ్యర్థాలతో గ్రామాల్లో సైతం పర్యావరణ ఆరోగ్యపరమైన సమస్యలు తీవ్రమవుతాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శాస్త్రీయ విధానంతో వ్యర్థాల నిర్వహణ చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంగళగిరిలో ఉప ముఖ్యమంత్రిని కలిసి గ్రామాల్లో వ్యర్థాల నిర్వహణ, ప్రజలకు అవగాహన కార్యక్రమాల నిర్వహణపై ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసన్ నివేదికను అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు, స్థానిక సంస్థలతో కలిసి పనిచేసేలా ఒక కార్యాచరణ రూపొందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల అధికారులకు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని ఆయన సమాధి దగ్గర మాజీ సీఎం జగన్, ఆయన సోదరి షర్మిల విడివిడిగా ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. జయంతి వేడుకల్లో వైసీపీ అధినేత జగన్, విజయమ్మ, భారతితో పాటు వైసీపీ లీడర్లు పాల్గొన్నారు. ముందుగా ఆయన సమాధి వద్ద ప్రత్యేకంగా పుష్పగుచ్చాలు ఉంచిన కుటుంబ సభ్యులు, వైసీపీ లీడర్లు నివాళులర్పించారు. వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని వైసీపీ లీడర్లు, కార్యకర్తలు రక్తదానం, వస్త్రాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ కీలక నేతలు హాజరయ్యారు. అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 106 తూర్పు గోదావరి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం కాకినాడ కాస్మోపాలిటన్ క్లబ్ సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది. అలయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గండి గోపాలకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్స్టాలేషన్ ఆఫీసర్ గా అలయన్స్ ఇంటర్నేషనల్ పాస్ట్ ప్రెసిడెంట్ పాలపర్తి సుబ్బారావు, ముఖ్య అతిథిగా అలయన్స్ డిస్ట్రిక్ట్ వైస్ గవర్నర్ వి జనార్దన్, గౌరవ అతిథులుగా అలయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మూర్తి, పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్స్ జగదీష్, సరిపల్ల శ్రీరామచంద్రమూర్తి, కె నాగిరెడ్డి, పాస్ట్ ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ విఎన్ఎస్ శర్మ, పీడీజీ వి శేషగిరి వరప్రసాద్, పాస్ట్ ఐసీసీ పి నారాయణమూర్తి పాల్గొన్నారు. కాకుండా రోజుకొక శ్లోకమైనా సరే చదివి దాంట్లో ఉన్న అర్థాలు తెలుసుకుని మన జీవితాన్ని ముందుకు సాగిస్తే మనం మనసు ప్రశాంతంగా ఉంటుంది. హరి ఓం. జై శ్రీరామ్. నేను ఆల్బత్ సుబ్బారావుని. కాకినాడలో
అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ 30 సంవత్సరాలు బట్టి ఇక్కడే ఉంటున్నాను. అయితే మేము 2009లో అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ అనే సంస్థను స్థాపించాం. ఈ సంస్థ లయన్స్ క్లబ్ రోటరీ వలె ఇంటర్నేషనల్ సంస్థ. అయితే ఈ సంస్థకి ప్రత్యేకత ఏంటంటే మన ఇండియాలో కలకట్టాలో స్టార్ట్ అయ్యి విదేశాలకి స్ప్రెడ్ అవుతున్న సంస్థ ఇది. అయితే ఇతర సేవా సంస్థలు ఉండగా ఈ సేవా సంస్థ యొక్క అవసరం ఎక్కువ తత్పరత ఉన్న వ్యక్తులైనా సరే ఇందులో మెంబర్షిప్ తీసుకోవచ్చు. ఆ విధంగా ఈ సంస్థలో సభ్యులు అనతి కాలంలోనే మన జిల్లాలోని ఆంధ్రాలోని ఇండియా అంతా కూడా క్లబ్బులు పెట్టి జాయిన్ అవ్వడం జరిగింది. విదేశాల్లో కూడా క్లబ్బులు స్టార్ట్ అవ్వి అనేక పర్మనెంట్ సేవా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడ మా సంస్థ తరపున కొత్త టీము సెలెక్ట్ చేయడం జరిగింది. గవర్నర్గా గన్ని గోపాలకృష్ణ, వైస్ గవర్నర్గా జనార్దనం గారు ఎలక్ట్ అయ్యారు. మిగతా కమిటీ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఈరోజు క్లబ్ యొక్క కార్యక్రమాలను ఇన్స్పైర్ అయ్యి చొల్లంగి ఈరబాబు అనే సేవా సంస్థకర్త 5,000 డొనేషన్ కూడా కార్యక్రమాలకు ఉపయోగించమని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న అందరికీ కూడా మా సంస్థ తరపున ధన్యవాదాలు. నేను ఈ అలయన్స్ ఇంటర్నేషనల్ క్లబ్లో నన్ను ఈ సంవత్సరం ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేశారు. వారికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఇక ఈ సమస్య యొక్క ఉద్దేశం ఏంటంటే మతాతీతమైనటువంటి సంస్థ అండి, సహాయ సంస్థ ఇది. అంటే అంతర్జాతీయ మతాతీత సహాయక సంస్థ అని అర్థం ఇది. అందువలన దీంట్లో అందరూ కూడా దీంట్లో పాల్గొనవచ్చు. అయితే దీనికి 500 రూపాయల సబ్స్క్రిప్షన్ ఉండడం వలన అందరూ కూడా దీంట్లో జాయిన్ అయ్యి ఈ అన్ని కార్యక్రమాలు కూడా అంటే ప్రజాస్వామ్యంలో మనకు అందరికీ కూడా ఎవరికో లేనిటువంటి వాళ్ళు ఉంటారు, చెవిటి వాళ్ళు ఉంటారు, అనాథలు ఉంటారు, వృద్ధులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏదో విధంగా ఒక సేవా కార్యక్రమం చేస్తే సమాజం అభివృద్ధి చెందుతుంది, సమాజం అభివృద్ధి చెందితే మనం అభివృద్ధి చెందుతాం అనేటువంటి కాన్సెప్ట్ తోటి ఈ యొక్క ఇంటర్నేషనల్ సంస్థ ఏర్పాటు జరిగింది. ఈ సంస్థని ఇంతవరకు తీసుకొచ్చినటువంటి ఇంత డెవలప్ చేసినటువంటి పార్వతి సుబ్బారావు గారికి, మా సిరిపిల్ల శ్రీరామచంద్రమూర్తి గారికి, మిగిలిన అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని సంబేపల్లి మండలంలో సర్వసభ్య సమావేశంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో సంబేపల్లి మండలం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 90% అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తే సంబేపల్లి మండలం మాత్రం కరువు మండలంగా ప్రకటించలేదని ఆరోపించారు. మండల కేంద్రాల్లో ఎటువంటి పని లేకున్నా సర్వసభ్య సమావేశాల్లో అధికారులపై పెత్తనం చలాయించిన ప్రజా ప్రతినిధులు ఇప్పుడు ఎక్కడున్నారంటూ ప్రశ్నించారు. ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచిన ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఈ సమావేశానికి రాలేదని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మేము ముందు ప్రభుత్వాల్లాగా కక్ష సాధించడం మా ఉద్దేశం కాదు. కక్ష కట్టడం, వేరే పార్టీ వాళ్ళని వెలివేయడం, అక్రమ కేసులు బనాయించడం, అధికారులపై పెత్తనం జలాయించడం ఇవన్నీ ఇంకా ఉండవని నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. మా లక్ష్యం ఒకటే. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడూ లేని విధంగా ఇంత మెజారిటీతో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినామంటే దానికి కారణం ప్రతి ఒక్కరు. దానిలో రైతులున్నారు, కార్మికులున్నారు, ఉద్యోగస్తులున్నారు, అందరూ ఉన్నారు. కాబట్టి ఎవరిపైన ఏ విధమైన జులుం ఉండదని మరొక్కసారి మీ ముందర తెలియజేసుకుంటున్నాం. మా ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఫ్రెండ్లీగా పనిచేయడం. అధికారులకు కూడా ఒక మంత్రిగా నేను ఒకటే విన్నవించుకుంటున్నా, ఆదేశించడంలే విన్నవించుకుంటున్నా. మీరు కూడా ఈ ఉమ్మడి కుటుంబం లాంటి రాష్ట్రంలో ప్రజలే కాబట్టి ప్రజలు మన దగ్గరికి ఎవరు వస్తారో వాళ్లకు తప్పకుండా మేలు జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలా. ఏ అధికారిపై రాజకీయ నాయకుని ఒత్తిడి ప్రలోభాలు అయితే మేము పెట్టం, మా నాయకులు కూడా పెట్టరు. అంతేగాని ముందు ప్రభుత్వాల్లాగా ఇండ్లకు పిలిపించుకొని మిమ్మల్ని బెదిరించి ట్రాన్స్ఫర్లు చేయిస్తామనో మీ ఉద్యోగాలు తీసేస్తామనో బెదిరించే లక్ష్యము తత్వం ఈ ప్రభుత్వానికి అయితే లేదు. ఇది మీరు గ్రహించాలా. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మేము చెప్తున్నాం, అరకొర మెజార్టీ వచ్చింటే ఈ రాష్ట్రంలో మేము కూడా కక్ష సాధించాలా. 170 మంది ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం ఇది. కాబట్టి తప్పకుండా మీ అందరి సహకారంతోనే మేము అధికారంలోకి వచ్చినాం.
మీరందరూ ప్రజలకు సేవ చేస్తే మీకు ఏ విధమైన డిమాండ్లు ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన అవకాశాలు ఉన్నా కూడా రాజకీయ పరంగా మా ప్రభుత్వం మేము పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నామని మరొక్కసారి అధికారులు నేను ఇక్కడ అడుగుతున్నా. ఈరోజు ఈ మీటింగ్ విషయానికి వస్తే చాలా బాధగా ఉంది. మొట్టమొదటిగా ఈ అన్నమయ్య జిల్లా ఏర్పాటైన తర్వాత, ఈ నియోజకవర్గం ఏర్పాటు అయిన తర్వాత రాయచోటి ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే నేను. ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వంలో ఇవ్వని అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఈ నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, ఇది నా మీద పెట్టిన గౌరవం కాదు, నా మీద చూపిన అభిమానం కాదు, కేవలం ఈ ఘనత రాయచోటి ప్రజలకు దక్కుతుందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. ఈ మండల సర్వసభ్య సమావేశంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నా, గత ప్రభుత్వాల్లో ఏమీ పని లేకున్నా కూడా మండలం ఆఫీసులకు వచ్చి మండల మీటింగ్ అంటే అధికారులపై పెత్తనం జలాయించి వాళ్ళను దుర్భాషలాడిన ప్రజాప్రతినిధులు ఈ సంబేపల్లికి చెందిన వాళ్ళు ఈరోజు ఎక్కడికి పోయారని అడుగుతున్నా. ఇక్కడ దొంగగా నామినేషన్లు వేసి ఎదుటివారి నామినేషన్ పత్రాలు దించి ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా గెలిచిన ఆ ప్రభుత్వాలకు సిగ్గు శరం ఉందా అని అడుగుతున్నా. ఈ మీటింగ్ రాంప్రసాద్ రెడ్డి సొంత మీటింగ్ కాదు. ఈ మీటింగు సంబేపల్లి మండల ప్రజల యొక్క అభివృద్ధి గురించి, రేపు రాబోయే కాలంలో వాళ్ళకి ఏమైతే మనం పని చేస్తామో చేయబోతామో దాని గురించి అధికారులతో చర్చించే మీటింగ్ ఇది. అలాంటి మీటింగ్కు సిగ్గు ఎగ్గు లేకుండా ఈ మీటింగ్కు రాకుండా ఇంట్లో దాక్కున్న ప్రజాప్రతినిధులను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వం ఏ పార్టీ వాళ్ళు ఏర్పాటు చేసినా ప్రజాప్రతినిధులుగా మీరు ఉన్నారు కాబట్టి మనం ఎన్నుకున్న ప్రజలకు గౌరవించి ఇలాంటి మీటింగులకు రాబోయే కాలంలో కూడా మీరు రావాలా. వస్తే గౌరవం ఉంటుంది, లేకపోతే ప్రజల దగ్గర అవమానాలకు పాలవుతారని సంబేపల్లి మండల ప్రజాప్రతినిధులు ఎవరైతే ఈరోజు రాలేదో వాళ్లకు నేను ఇక్కడి నుంచి మరొకసారి వేడుకుంటున్నా. అభివృద్ధి జరగాలంటే అధికారులతో చర్చించాలి. ఈ రోజు మన నియోజకవర్గానికి అయితేనే మన మండలానికి అయితేనే ఏ విధమైన కార్యక్రమాలు చేపడితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయి, లేకపోతే మన జిల్లా స్థాయిలో నిధులు వచ్చే విధంగా అధికారులు ఎక్కడెక్కడికైతే మనకు అవసరమో నియమించుకోవడము, రాబోయే కాలంలో చేపట్టే కార్యక్రమాలన్నీ విషయాల గురించి చర్చించే కాలము సమయం ఈ రోజు ఉంది. ఈ రోజు వాళ్ళు రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది. మరొకసారి వాళ్ళకి హితవు పలుకుతున్నా. సంబేపల్లి మండలంలో మా పార్టీకి ఎంతో గౌరవం ఇచ్చారు ఈ నియోజకవర్గంలోనే ప్రజలు. వాళ్ళ రుణము తీర్చుకునేదానికి 5 సంవత్సరాలు మాకు ఆ దేవుడు అవకాశం ఇచ్చినాడు కాబట్టి తప్పకుండా అధికారులతో అందరితో సమన్వయంతో పని చేసుకొని ఈ మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించేదానికి మా ప్రభుత్వం అయితేనే, మంత్రిగా నేనైతేనే సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తాను. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యారుణ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వరలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లోని కాజాగూడలోని ఓ క్లబ్ లో డ్రగ్స్ కలకలం రేపింది. వీకెండ్ నైట్ పార్టీపై నార్కోటిక్ బ్యూరో పోలీసులు మెరుపు దాడులు చేశారు. గంజాయి, కొకైన్ తీసుకున్న 24 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్లబ్ లో ఉన్న 55 మంది యువతీ యువకులకు డ్రగ్స్ టెస్టులు నిర్వహించిన పోలీసులు 27 మంది గంజాయి తీసుకున్నారని నిర్ధారించినట్టు తెలుస్తోంది. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. గాంజా తీసుకున్నట్టు మనకు పాజిటివ్ ఇంకా సోర్స్ ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం ఎలా జరిగిందనేది. వాళ్ళ బ్లడ్ శాంపుల్ తీసుకుని చెక్ చేస్తే రేపు తెలుస్తుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.